హలో అండి, ఈ వీడియోలో అయితే మనము జొన్న రొట్టెలు అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. దాంతోపాటు మనకి కర్రీ అనేది గోకరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనము రొట్టెల కోసం వాటర్ అయితే పెట్టుకున్నామండి. వాటర్ బాగా మసలాలన్నమాట. తర్వాత ఈ కప్తో 2 కప్స్ పిండి అయితే తీసుకోవాలి, జొన్న పిండి. వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో తీసుకొని ఆ పిండి మధ్యలో ఇలా పోయాలన్నమాట. పోసుకున్న తర్వాత పిండిని చలాకీతో ఇలా కలపాలి, బాగా కలుపుకోవాలన్నమాట. పిండి బాగా ఇలా ముద్దలుగా కలవాలండి. తర్వాత కొన్ని చల్లనీళ్ళు తీసుకొని పిండిని కొంచెంగా చల్లుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. పిండి ఎంత మంచిగా కలిపితే రొట్టె కూడా అంత బాగా సాగుతుంది అన్నమాట. తర్వాత ఈ సైజు ముద్ద తీసుకొని పిండి బాగా చల్లుకొని మనము రొట్టె అనేది కొట్టడం స్టార్ట్ చేయాలి. మధ్య మధ్యలో పిండిని కింద పైన వేస్తూ కొట్టాలండి, లేకపోతే పీట కతుకుపోతుంది. ఇలా రొట్టెని ఈ సైజులో కొట్టి తర్వాత ఒక మూత మీద పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఆ మూతని రొట్టె పైన పెట్టి రొట్టెని దాని మీదకి తీసుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది రొట్టె. మన చేతితో అలవాటు ఉన్న వాళ్ళైతే చేతితో వేసేయచ్చండి, లేదంటే ఇలా మూతతో వేయాలి. మూతతో వేసినా కూడా ఒక్కోసారి సైడ్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా నీట్గా వేసి వాటర్ అయితే ఒక బట్ట తీసుకొని ఇలా అప్లై చేయాలి. వాటర్ అయితే మొత్తం రొట్టెకి అప్లై చేయాలండి. మొత్తం రొట్టెకి వాటర్ వేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇలా కాలింది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దాన్ని తిప్పుకోవాలి. తిప్పుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని సైడ్స్ బాగా కాలేలాగా చూసుకోవాలి. రొట్టెని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇలా 2 సైడ్స్ మంచిగా రొట్టె కాలిన తర్వాత మనం తీసి ఒక బుట్టలో కానీ లేకపోతే ఏదన్నా స్టోరేజ్ బౌల్స్లో కానీ వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతాయి అన్నమాట. రిషాంక్ ఫొటోస్కి పోజ్ ఇచ్చాడు. నెక్స్ట్ గోకరకాయ కర్రీ కోసము ఫస్ట్ కూర అయితే కడిగేసాము. కడిగి పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే బౌల్లో ఒక గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నానండి. మా రిషాంక్ ఏమో నేను రొట్టెలు చేస్తుంటే తను పిండితో ఆడుతున్నాడు. పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి. వేగిన తర్వాత మనము గోకరకాయ అనేది ఇందులో వేయాలి. ఇప్పుడు గోకరకాయని బాగా మగ్గబెట్టుకోవాలి. మూత మూసి ఒక 15 to 20 minutes పడుతుందండి బాగా మగ్గాలంటే. లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా నీట్గా మగ్గిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటోస్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు, ధనియాల పొడి వేసి మూత పెట్టేసేయాలి. మా వియాన్ కూడా మధ్యలో రొట్టెలు పట్టుకొని పోసిస్తున్నాడు. ఈలోపు గోకరకాయ అయితే అయిపోయిందండి. తీసి చూద్దాం. ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లైట్గా వాటర్ వేయాలండి. ఇప్పుడు కొంచెం గ్రేవీ వస్తుంది అన్నమాట. గ్రేవీ కోసం అయితే కొంచెం వాటర్ వేస్తున్నాను. వాటర్ అనేది
కొంచెం చిక్కబడిన తర్వాత ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా కొట్టండి.